క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితులను తెలుసుకొని వారికే ప్రియారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు లేరు. అయితే తీన్మార్ మల్లన్న గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మొదటి నుంచి విద్యా వైద్యం పైనే ఆయన ఉద్యమిస్తున్నారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య పైన ఆయన ఎక్కువగా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చాడు. వివిధ రాజకీయ నాయకులు కూడా మల్లన్న గారు చెప్పిన అంశాలని పరిగణనలోకి తీసుకొని గత ఎన్నికల్లో కూడా ఎవరు కూడా ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఇదే అంశాన్ని ప్రధానంగా మాట్లాడారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఖాళీగా ఉంది కాబట్టి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అయితేనే విద్యాశాఖకు, లేదంటే హోంశాఖకు ప్రధానంగా వారు అర్హులు. ఎందుకంటే హోంశాఖ అంటే గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో అందరూ చూస్తూనే ఉన్నాం. ఆ పోలీసు వ్యవస్థను ఎదుర్కొన్న ఇబ్బందులను మరెవరికి ఇబ్బందులు కలగకుండా తీన్మార్ మల్లన్న గారు చూస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా విద్యాశాఖ కూడా తీన్మార్ మల్లన్న గారు మంత్రిగా కొనసాగితే బాగుంటుందని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇది తీన్మార్ మల్లన్న గారి పైనే ప్రజలకి ఎక్కువగా నమ్మకం ఉంది. విద్యాశాఖ మంత్రి అయినా, లేదంటే హోంశాఖ మంత్రి అయినా తీన్మార్ మల్లన్న గారికి ఇస్తే ప్రజల్లో స్పందన లభించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తీన్మార్ మల్లన్న గారికి ఒక ముఖ్య శాఖ మంత్రిగా ఇవ్వాలని, మీ క్యాబినెట్లకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఔట రాజశేఖర్, కొల్లాపూర్, తీన్మార్ మల్లన్న టీం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.